నార్మల్ సర్జన్స్ చేసేలాంటి సర్జరీస్ నుండి ఏకంగా రోబోటిక్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, దట్ టు ఇన్ హైదరాబాద్. ఎలా సార్ అసలు? ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా పేషెంట్కి ఇంకా ఎక్కువ కలిసి రావడం జరిగింది. రోబోటిక్స్ అన్నది ఇది 1-2 కాదు 10 కోట్ల రూపాయల పెట్టుబడి సార్. అంటే నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఉన్న డిఫరెన్స్? రోబోటిక్ సర్జరీలో 2-3 ఉపయోగాలు ఉంటాయి. నెంబర్ 1, కొంత నొప్పి తక్కువ ఉంటుంది, రికవరీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. రోబోటిక్స్ ఇవి అని అంటే ఇదో పెద్ద ఇన్వెస్ట్మెంట్, సర్జరీ అని అంటేనేమో వాళ్ళు ఎంత తక్కువకి అయితే బాగుంటుంది అని పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈ రెండింటిని ఎలా మ్యాచ్ చేస్తారు? మంచి క్వశ్చన్ సార్. కొంతమంది వచ్చి మాకు లేటెస్ట్ కాన్సెప్ట్ చేయండి, మేము డబ్బులు పెట్టాక రెడీ. ఓకే. కొంతమంది ఏమో వద్దులేండి మాకు ఓల్డ్దే చేయండి అని కొంతమంది అంటున్నారు. అంటే 60% పీపుల్ రోబోట్ కావాలంటున్నారు. మేము ఎవరిని ఫోర్స్ చేయము, ప్రెస్ చేయము సార్. చాలా వరకు ఈ నీస్లో గుజ్జు అనేది ఉంటుంది. వన్స్ ఇది కరిగిపోయిన తర్వాత రీబిల్డ్ అవ్వదు అనేది 100% అవుతుంది అని చెప్పి కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి మార్కెట్లోకి. అవును. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నాకు నమ్మకం? తెలిసి నేను చదివిన సైన్స్లో నాకున్న విజ్ఞాన పరిధిలో అంత అరిగిపోయిన కార్టిలేజ్ మొత్తాన్ని నువ్వు ఏ రకమైన ట్రీట్మెంట్ అని ఇవ్వు, సంవత్సరం టైం ఇస్తా, మళ్ళీ అక్కడ కార్టిలేజ్ పెరిగిందని MR స్కాన్లో చూపించి నాకు నిర్ధారణ, అప్పుడు నేను ఒప్పుకుంటా. బోన్ టు బోన్ బాగా అరిగిపోయి క్యాట్లేజ్ మొత్తానికి అయిపోయినప్పుడు గురువారెడ్డి గారు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి సార్ అసలు? నేను ఒకటే చెప్తా, మందులు ఫిజియోథెరపీ పనిచేసిన నాళ్ళు ఆపరేషన్. స్టేట్మెంట్ నెంబర్ 2, లైఫ్ టైం ఇండియన్ టాయిలెట్స్ వాడుతూ ఉంటారు, నీస్కి పడాల్సిన స్ట్రెయిన్స్ పడుతూనే ఉంటాయి. అవును. ఈ విషయంలో ఈ నీస్ రిలేటెడ్గా చెప్పాలి అని అంటే యాజ్ అ డాక్టర్? మంచి క్వశ్చన్ సార్. డెఫినెట్లీ ఇండియన్ టాయిలెట్స్ మోకాళ్ళకి మంచిది కాదు, ఎందుకంటే కాబట్టి జాయింట్ దెబ్బతింటే అవకాశాలు ఉన్నాయి. బోన్స్కి ఈ కాల్షియం సబ్జెక్ట్కి ఉన్న థియరీ ఏంటంటే ఏం చెప్తారు సార్? మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం రిటైర్మెంట్కి, అట్లానే బోన్లో కాల్షియం దాచుకోవాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి అని అంటే, ఏ ఫుడ్లోనన్నా లవంగం లాంటివి, ఇలాంచి లాంటివి, దాల్చిన లాంటివి, ఇలాంటి పుష్కలంగా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తింటూ ఉంటాం. కానీ భారతదేశంలో చూసినట్లయితే 40-50 దాటితే బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి అని అంటారు. అలాంటి ఇంగ్రీడియంట్స్ తిన్న ఈ బాడీ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఒకటి. కానీ అదే వేరే ఫారెన్లో చూసినట్లయితే బర్గర్స్ లాంటివి తింటూ ఉంటారు, బట్ 50-60లో చూసినట్లయితే 3 km 5 km కొడతానే ఉంటారు. ఈ డిఫరెన్స్ ఎప్పుడు అర్థం కాలేదు. జెనెటిక్ వాళ్ళు జెనెటిక్గా దే ఆర్ మచ్ స్ట్రాంగర్ మజిల్స్ అండ్ స్ట్రాంగర్ బోన్స్ సార్ మనకంటే. డెఫినెట్గా వాళ్ళే స్ట్రాంగ్. మెడికల్ ఫీల్డ్లో ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఒక మాఫియానే బయలుదేరింది అని చెప్పి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు బేసిక్గా పట్టించుకోవట్లేదని, కొన్నిసార్లు ప్రభుత్వాలు తెలిసి చేస్తున్నాయి అని చెప్పేసి, ఇలాంటి నేపథ్యంలో అప్పుడున్న మెడిసిన్స్ చిటికేలో లేసే మనిషి ఈ మధ్య అది ఎక్కువగా కనపడతలేదు. మంచి క్వశ్చన్ ఇచ్చారు. అంటే మెడిసిన్ బాగా చాలా మారిపోయింది గతం. యాజ్ అ డాక్టర్గా మీరే ఆ మాట చెప్తే మరి దెన్ నా గుండెని ఎప్పుడూ తలిచే మైనస్ ఏంటంటే, సార్ ఇండియాలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు ప్రాణం పోసే దాతగా డాక్టర్లే కనిపిస్తూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నప్పుడు అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంత దరిద్రంగా ఉంటుంది అని అంటే, ఇన్ని రోజులు మారుతున్నా బడ్జెట్లు 1,00,000 కోట్లు 3,00,000 కోట్లు పెడుతున్నా విద్య మాత్రం ప్రాపర్గా అందట్లే, వైద్యం అసలే అందట్లేదు. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఒక మంచి రివల్యూషన్ రావాలి వైద్యంలో అని ఎప్పుడు అనిపించలేదు సార్? మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఒకసారి అనుకుంటాను, ప్రార్థిస్తాను, బట్ మార్పులు ఉన్నాయి, నో డౌట్. ఇప్పుడు నేను ఎప్పుడు పాజిటివ్ చూడటం నాకు ఇష్టం. 40-50 ఏళ్ళ నుంచి బాడీస్ నిజంగానే అట్లా మట్టిలో కలిసిపోతున్నప్పుడు, ఇన్ని బోన్స్ అట్లా ఊరికే వెళ్ళిపోతున్నప్పుడు దీని మీద ఎప్పుడైనా ఏదైనా చేయాలని అనిపించిందా సార్? దాని మా నాన్నగారు ఆయన ఫోటో అక్కడే ఉంది, సర్టిఫికేట్ అక్కడే ఉంది. నేనేం చెప్పలేదు, ఆయనంతటా ఆయన బాడీ మొత్తాన్ని ఎనాటమీ డిపార్ట్మెంట్కి డొనేట్ చేసి, ఓ మై గాడ్, ఆయనకి దహన సంస్కారాలు ఏం చేయలేదు. సార్ నా బాడీ కూడా డొనేట్ చేద్దాం. ఎందుకు రాజకీయం వైపు కానీ లేకపోతే ఏ రాజ్యసభ లాంటివి తీసుకొని ఆ మార్పులకు దేని? చాలామంది అన్నారు పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుందని. ప్రజలకు మంచి చేయాలంటే పాలిటిక్స్లో ఉన్న పవరింగ్. ఎస్ సార్. ఇప్పటికీ చాలామంది డాక్టర్స్ MBBS క్వాలిఫై అవ్వాలంటే ఆ కట్ ఆఫ్ మార్క్స్తో కొంతమంది రిజర్వేషన్, ఆ ఎయిమ్ని చేస్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు సార్? ఏముంది, నన్ను చూసి నేర్చుకోండి. ఏదైనా మనం కావాలి అనుకుంటే దాన్ని వెనకాల పడి అది వచ్చేదాకా వదిలిపెట్టకుండా ఉండటం ఒక్కటే మార్గం. ఇంత
ఇంతమంది డాక్టర్, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత నేమ్, మోర్ ఓవర్ ఏషియాలోనే యు ఆర్ ద మోస్ట్ టాపెస్ట్ డాక్టర్, ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు పొలిటికల్గా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన లీడర్స్ ఎవరైనా ఉన్నారా సార్? లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే తన ఐడియల్స్, తన వాగ్ధాటి. సినిమాల వైపు చాలా ఆసక్తిగా ఉన్నట్టు అప్పుడు కనిపించింది ఒకప్పుడు. నాకు సినిమాలు అంటే ఇష్టం ఇప్పటికి. మంచి మంచి క్యారెక్టర్స్లో వస్తారు. సినిమాల్లో నటించాలని కూడా అప్పుడప్పుడు. మీరే ప్రపోజ్ చేశారు అన్నట్టు విన్నాను నేను. గొడవలు ఎప్పుడు అవ్వలేదు. స్పర్ధలు ఉంటాయి, అప్పుడు ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అర్థం చేసుకుని ఒకరికొకళ్ళు స్పేస్ ఇచ్చుకునే దాంట్లో మేము ఇద్దరు PhD చేసాం. తల్లిదండ్రులని దైవ సమానులు అంటుంటారు సార్. అలాంటి తల్లిదండ్రుల గురించి గురువారెడ్డి గారు చెప్పాలి. నా అదృష్టం, నేను ఎప్పుడు దేవుడికి చెప్తాను, ఆమె బ్లెస్డ్ సోల్ అని. అద్భుతమైన తల్లిదండ్రులు ఇచ్చాడు. నాన్నగారితో ఉన్న తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఏం చెప్పాలి? నేను నేర్చుకున్నాను, ఆయనతో దెబ్బలు తిన్నాను, బట్ ఆయన చాలా నేర్పించాడు నాకు.